లాభం లేదే, తను చెప్పడు. నువ్వు చెప్తావని చూస్తున్నాడేమో. అవును, ఇప్పుడే డైరెక్ట్ గా చెప్పేయి. వస్తున్నాడు. ఏయ్ ఇట్రా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాబాయ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాబాయ్ తన ఫ్రెండ్. నువ్వు ఆగు. ఏం పని మీద వచ్చావు? బాబాయ్ నేనే తీసుకొచ్చాను. వీడెవడో తెలుసా నీకు? డూ యు నో హూ ఇస్ హీ? మీ అమ్మ నాన్నలు చంపింది వీడే. 13 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు. నిజమా బాబాయ్ చెప్పేది? నిజమా? అసలు ఏంట్రా నీ ప్లాను? ఇంకేంటి సార్ ఆలోచిస్తారు? తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయమనండి. తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం. అతన్ని ఇంటికి తీసుకొచ్చింది మన అమ్మాయి. అతనికి ఏమైనా జరిగి విషయం బయటపడితే నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. అది దానికి మీకు మంచిది కాదు. ఏం జరగకముందే నిజం తెలిసింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి. వదిలేయండి. వాడు మళ్ళీ ఇక్కడ కనపడకూడదు. అవుట్. అంకుల్ మీరు తప్పు చేయలేదు కదా? నాకు తెలుసు అంకుల్ మీరు చెయ్యరు. ఆస్తికి వారసురాలివి. నువ్వు చెప్పిన నెంబర్ మీద ఏ కారు లేదు. ఆర్టీఓ ఆఫీస్లో చెప్పారు. ఫేక్ నెంబర్. నువ్వు ఆడిటర్ గారి ఆఫీస్కి వెళ్ళి కొన్ని పేపర్స్ మీద సంతకాలు పెట్టాలి. తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయమనండి. ఎన్కౌంటర్ చేయమనండి. ఎన్కౌంటర్ చేయమనండి. ఈరోజు నీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ లాస్ట్ డే. బాబాయ్ చాలా మంది విఐపీస్ని పిలిచారమ్మా. ఇప్పుడు నువ్వు రానంటే ఎలా చెప్పు? మూడు బాలేదు అంకుల్. ఇంట్లో కూడా ఎవరూ లేరు. నువ్వు రానంటున్నావు, బాబాయ్ రావట్లేదు. సర్లేమ్మా, బాబాయ్ చెప్పింది క్యాన్సిల్ చేసేస్తాను. వద్దులే అంకుల్, నేను వచ్చేస్తాను. ఓకే అమ్మా, ఐల్ సీ యూ దేర్. అమ్మాయి 10 నిమిషాల్లో ఒంటరిగా గన్మెన్తో కలిసి ఆర్ట్ గ్యాలరీకి బయలుదేరుతుంది. చెక్స్ తెచ్చావా? కైసర్ నిన్ను చంపేయమన్నాడు. కైసర్ ప్లాన్కి సాక్ష్యాలు ఉండకూడదు. సార్ 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 అమృతాన్ని చంపబోతున్నారు సార్. ఎవరు? కైసర్. ఎందుకు? అది ఎట్లా కుదురుతుంది తమ్మి? ఇప్పుడైతే రూలింగ్ పార్టీలో ఉన్న హోమ్ మినిస్టర్ ఇటు పార్టీలోను ఇటు పబ్లిక్ లోను బిల్కుల్ స్ట్రాంగ్ ఉంటాడు. ఇవాళ రేపు సీఎం అవుతాడు. ఈ పొజిషన్ లో గాడెట్లా దిగుతాడే? దిగడు, దింపుతాం. వాడు అన్న కూతురు అమృత పేరు మీద ఉన్న 1000 కోట్ల ఆస్తి పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా హోమ్ మినిస్టర్ తీసుకోబోతున్నాడు. అది రాగానే మన అమృతని చంపేస్తాం.
ఆస్తి కోసం పిన్న తండ్రి అమృతం లేపేసిండని పబ్లిక్లో టాక్లు ఇస్తుంది. దాంతో రొటీన్ ఎంక్వైరీ కమిషన్, హోమ్ రిజిగ్నేషన్, ఇస్పాట్లో మనం హోమ్ మినిస్టర్. అయినా ఇంత లాంగ్ ప్రొసీజర్ ఎందుకు? డైరెక్ట్ హోమ్నే లేపేస్తే వాడిని చంపితే ఫస్ట్ అనుమానం వచ్చేది నీ మీదేరా. నీలాంటి తెలివి తక్కువ వాడు ఆ పదవిలో ఉంటేనే కదా నా పని ఈజీ అయ్యేది. అందుకేరా నిన్ను సెలెక్ట్ చేశాను. ఆ సీట్లో నా వాడొకడు ఉండాలి. మంచిగా చెప్పినావు. ఈ దెబ్బతో ఆ హోమ్ గాని పొలిటికల్ లైఫ్కి ఫుల్ స్టాప్. అలా జరగాలంటే పర్ఫెక్ట్గా సాక్ష్యాలు ఉండాలి. అవు డబ్బు కాసిపడ్డాను. కైజర్ చెప్పినట్టు మినిస్టర్ గారి చేత బ్లాంక్ చెక్స్ మీద సంతకాలు తీసుకున్నాను. ఆ చెక్కుల మీద కిల్లర్స్ పేరు రాసి బ్యాంకులో వేస్తారు. తను చెప్పింది చేసే మత్స్య సీన్ లాంటి వాడు పదవిలో ఉంటే కైజర్కి ఇక్కడ ఎదురు ఉండదు. అందుకే ఈ ప్లాన్ వేశాడు. అమృతాన్ని చంపడానికి ఢిల్లీ నుంచి వచ్చిన కైజర్ మనిషి డానీని ఎవరో చంపేశారు. వెంటనే కైజర్ మళ్ళీ కిల్లర్స్ని దించాడు. అమృత పవర్ ఆఫ్ అటార్నీ మీద సంతకం పెట్టిన రోజే చంపేయాలి. కానీ ఆ రోజు కారులో నువ్వు పాప ఉన్నారు. కైజర్ ప్లాన్ ప్రకారం అమృత్ మాత్రమే చావాలి. ఆ ఇంట్లో ఇంకెవరు చావకూడదు. అందుకే ఈరోజు ప్లాన్ చేశారు. ఇంకా 15 నిమిషాల్లో అమృతం చంపవుతున్నారు. ఎక్కడ ఎక్కడ చెప్పు. ఆర్టిగాలకి వెళ్ళే దారిలో రోడ్ నెంబర్ 7లో. అక్కడ మిస్ అయితే ఎక్కడ మిస్ అయితే ఎక్కడ చెప్పు. రోడ్ ఎక్కడ రోడ్ హోమ్ మినిస్టర్ కూతురు రోడ్ నెంబర్ 7లో చంపబోతున్నారు. ఎక్కడ? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 7. మీరెవరు మాట్లాడేది? అద్దెది నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ? రోడ్ నెంబర్ 30.